వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు అవని ఫౌండేషన్ సీఈఓ అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే సార్, మనిషి మనిషికి సత్కర్మ కానీ దుష్కర్మ కానీ జరిగేటప్పుడు ప్రకృతి స్కెచ్ చేస్తుంది అంటారు. అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది? అలాగే ఇంకొకటి ఏంటంటే మనిషి చాలా రకాల మనిషికి కోరికలు ఉంటాయి. పలానా ఇల్లు కావాలి, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో మనిషికి ఎన్ని చేద్దాం అనుకుంటున్నా ఏవో ఒక రూపంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో మనిషి ఎప్పుడు ఏదో ఒక కోరిక అంటే లేకపోతే ఇంట్లో నిత్య అవసరాలకు సమకూర్చడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఉద్యోగం రాకపోవడము, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో గజిబిజి అంటే గొడవలు జరగడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనం గతంలో చేసిన కర్మ, గతంలో కావచ్చు గత జన్మలలో చేసిన కర్మ, ఇది మనల్ని కర్మ నెట్టికెళ్తుంది మేడం. ఇప్పుడు ఇది మీరు కర్మ గురించి బాగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది కదా మేడం, స్కూల్ను నడిపిస్తారు కదా, స్కూల్ని ఎవరు రన్ చేస్తారు? మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్, ఇదంతా కనిపిస్తుంది. కానీ కనబడకుండా ఒక ఒక పని చేస్తుంది, ఒక వ్యవస్థ పని చేస్తుంది. ఏంటిదంటే స్కూల్లో ఒక టైం టేబుల్ ఉంటుంది మేడం. టైం టేబుల్ లేకుండా ఆ స్కూల్ ఎట్లుంటుంది? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, టైం టేబుల్ లేకపోతే ఆ స్కూల్ ఎంత గందరగోళం ఉంటుంది. అంటే ఏ టీచర్ను ఏ క్లాస్లోకి పంపనో ఆ ప్రిన్సిపాల్కి తెలియదు. సో ఆ టీచర్ కూడా నేను ఏ క్లాస్ పోయి ఏం బోధించానో తెలియదు. సో టైం టేబుల్ లేకపోతే ఆ జీవితం ఎట్లుంటుందో, ఆ స్కూల్ ఎట్లుంటుందో, మన జీవితంలో సరైన కర్మలు ఆచరించకపోతే మన జీవితం అట్లుంటుంది. అంటే తెలిసి తెలియని ఎన్నో బ్యాడ్ కర్మల వల్ల ఫలితాలు ఏమవుతాయంటే, ఇప్పుడు ఆ టీచర్ను పొద్దున్నే 9:30కి స్కూల్కి రప్పిస్తుందా లేదా? నేను 9:30కి స్కూల్కి రావాలి. నెక్స్ట్ ఈ 8th క్లాస్లో ఉన్న మ్యాథ్స్ టీచరు నెక్స్ట్ 10th క్లాస్లో 9th క్లాస్లో సబ్జెక్ట్ చెప్పాలి కదా. ఒక తెలియని ఫోర్స్ ఉంటుందా లేదా లోపల? నాకు నెక్స్ట్ పీరియడ్ అవుతుంది, ఆ క్లాస్కి వెళ్ళి మళ్ళీ చెప్పాలని ఉంటుందా లేదా? ఇంట్లో ఎవరు గైడెన్స్ లేదు. కానీ ఆ క్లాస్ అనేది ఒక పీరియడ్ ఉంది, ఆ పీరియడ్లో చెప్పాలనే మైండ్లో లోపల ఒక ప్రోగ్రామ్ ఉంది కదా లేదా? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరికి ఆదేశాలు ఇస్తలేడు, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టిండు. మొత్తం ఒక టైం టేబుల్ ఎవరిని ఎక్కడ పనిచేయాలో నిర్ణయించబడి ఉన్నది. సో ఆ టీచర్ను ఇంకో నెక్స్ట్ క్లాస్కి ఎట్లా నెట్టికెళ్తుందో మన బ్యాడ్ కర్మ ఫలము మొత్తం అట్లా నెట్టికెళ్తుంది. ఆ నెట్టికెళ్ళి ఏమవుతుందంటే ఆ బ్యాడ్ జోన్లో ఉంచేస్తుంది. ఆ బ్యాడ్ జోన్లో ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ బ్యాడ్ ఫలాలు వస్తాయి, అవన్నీ వెనక్కి లాగేస్తాయి. మనమేమో మంచి కోరుకుంటూ ఉంటాం, కానీ తెలియక ఎన్నో బ్యాడ్ కర్మలు చేస్తాం కదా. నిత్యం జీవహింసతో ఉంటాము, లేకపోతే ఎన్నో మోసాలు జరుగుతుంటాయి. అంటే ఎప్పుడు భార్యాభర్తలు గొడవలు, అవి కూడా కర్మలుగా మారుతాయి. పిల్లలను వేధిస్తారు, అవి కూడా కర్మలుగా మారుతాయి. ఆ కర్మలో ప్రతి ఫలం మనిషిని వెనుకకు నెట్టేస్తుంది. ఈ నెట్టేసే కర్మంలో ఇప్పుడు మీకు కర్మఫలం ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ కర్మఫలం వచ్చినప్పుడు వీళ్ళకి అర్థం కాదు. మనం ఏమో అనుకుంటామంటే దేవుడు అన్యాయం చేస్తుండు, దేవుడు నాకే ఎందుకు ఇట్లా పరిస్థితులు అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు రామదాసు ఉన్నాడు, రామదాసు గుడి కట్టిండు, మోక్షం కోసం వెతుకుతుండు. అంటే నాకు శ్రీరాముని దర్శనం కోసం వెతుకుతుండు. కానీ మంచి గుడి కట్టిండు. మరి అంత గుడి కట్టే క్రమంలో అది పుణ్యకార్యమే కదా. మరి ఆయన జైలుకి ఎందుకు పోయిండు సార్? మరి ఆ మోక్షం అనే మార్గం ఎందుకు ఆ దారి ఓపెన్ కాలేదంటే, వెనకాల భార్య కోసం ఒక స్వేచ్ఛలో, ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించే ఒక చిలకను పంజరంలో బంధించిండు. ఆ బంధించిన కర్మ మోక్షం రాకుండా అడ్డుకున్నదా లేదా? సో ఇప్పుడు ఆ కర్మ ఏం చేసింది? ఆ కర్మ ఈయనకు ఆ కర్మఫలం ఉన్నది కదా, అది కూడా అనుభవించాలి కదా. ఇప్పుడు ఆయన కర్మఫలాన్ని అనుభవించాలంటే ఈయన జైలు పోవాలి. అంటే పంజరంలో బంధించింది కదా. సో అది జైలు పోవాలంటే జైలు పోయే ఎట్లయితే రామదాసు జైలు పోతాడు అనేది ఏం చేస్తుందంటే ప్రకృతి కొన్ని నియమాల ద్వారా ఈయనకు జైలు పోయే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసి ఏం చేస్తుంటే ఈ పుణ్యకార్యంలో ఎక్కడో ఒక దగ్గర ఆ డబ్బులను మళ్ళించి ఆ నిందను ఈయన మీదేసి ఆ శిక్షను అనుభవించడానికి కొంతమంది వ్యక్తులను ప్రకృతి స్వాధీనం చేసుకొని వాళ్ళ ద్వారా ఆ ఫలితాన్ని ఈయనకు అప్పచెప్తుంది. తానీషా మహారాజు దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు, అభావమరుదులు, ఈ గుడి కట్టే ఆ డబ్బులలో 6 లక్షల వరాహాలు నగలు దొంగిలించి ఆ నిందను ఈయన మీదకేసి జైలు పోయేటట్టు చేస్తుంది. ఆ కర్మ ఉన్నంతసేపు
రామదాసు జైల్లోనే ఉంటాడు. కర్మ పూర్తయినాక అప్పుడు రామలక్ష్మణులే వచ్చి ఆ డబ్బును కట్టి ఈయనను విడిపిస్తారు. అంటే ఆ కర్మ ఉన్నంతసేపు రామలక్ష్మణులు కూడా ఈవిడ ఏం చేయలేకపోయారు కదా. సో కర్మ ఏం చేస్తుందంటే మనిషిని నెగటివ్ జోన్లో ఇరికిస్తుంది. ఆ ఇరికిచ్చినప్పుడు మనకు ముందుకు పోనీకి ఆస్కారం ఉండదు. అందుకే ఎప్పుడు మనము ముందుకు పోతూ ఉండాలి. కర్మఫలము పొందడానికి మనకు ఏదైనా కోరుకున్నది బలంగా చేయడానికి నిరంతరం సత్కర్మలు చేసినప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. నేను మీకు ఇంకా కర్మఫలం ఎట్లా వస్తుందో ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మ ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది, ఒక తల్లి. తనకు ఒక 6 సంవత్సరాల బాలుడు ఉంటాడు. ఆమె నిరంతరం దైవనామస్మరణ పూజలు చేసుకుంటూ మంచిగా ఉంటుంది. ఆ ఉండే క్రమంలో తనకు ఒక సోదరుడు ఉంటాడు. ఆ సోదరుడు వేడగాడు. ఈయన బాలుని సాదుకుంటూ పూజలు చేసుకుంటూ మంచి మార్గంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ బాలుడు ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళే క్రమంలో ఆ బాలునికి పాము కరిచి చనిపోతాడు. చనిపోయినప్పుడు తల్లికి దుఃఖం ఉంటుందా ఉండదా? కన్నా కొడుకు చనిపోతే తల్లికి దుఃఖం ఉంటుంది కదా. సో ఆ దుఃఖంలో ఆ తల్లి విపరీతమైన బాధపడుతూ ఉంటుంది. ఆ బాధపడే క్రమంలో ఏమవుతుందంటే ఆ సోదరుడు ఉంటాడు కదా, అరే నా సోదరుడు పుత్రశోకం కలిగింది, బాగా దుఃఖిస్తూ ఉంటుంది. దుఃఖించినప్పుడు అని ఏం చేశాడంటే, ఓకే మా చెల్లె దుఃఖాన్ని నేను బయటికి తీసుకురావాలంటే ఏ పాము అయితే గరిచిందో ఆ పామును వెతికి తీసుకొచ్చి ఈమె ముందట చంపేస్తే ఈమె దుఃఖం పోతుందని ఆయన అజ్ఞానంతో ఆ దుర్వినియోగం ఎందుకంటే వేటగాడు కదా. సో ఆ అడివంతా గాలించి ఆ పామును తీసుకొచ్చి వీళ్ళ చనిపోయిన ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ముందర పెట్టి, అమ్మా ఇగో నీ పాపను నీ కుమారుణ్ణి కాటేసి కరిచింది, ఈ పామును కరిచింది కదా, ఈ పామును చంపేస్తా నీ దుఃఖం పోతుందని అనుకుంటాడు. సో అప్పుడు ఈమె కొంచెం కరుణతో ఉంటుంది కదా, నిరంతరం భక్తి పూజలు అవన్నీ చేస్తుంది కదా. సో ఆ పూజలు చేసే క్రమంలో సో ఈమె ఏం చేస్తుందంటే కొంచెం కరుణ పెరిగి, అన్న ఇది తప్పు, ఇది మనం అధర్మం చేయకూడదు అని కరుణతోటి ఆ పామును వదిలేయమని చెప్తుంది. అమ్మ నువ్వు నీ ధర్మాన్ని నువ్వు చెప్పినావు, నువ్వు ప్రేమతోటి చెప్పినావు పామును వదిలేమన్నావు, నా పని అది కాదు, నేను వేటగాడు, నీ ధర్మం నువ్వు చేసినావు, నా ధర్మం ఏంది పామును చంపడమే నా ధర్మం, సో నేను వేటగాన్ని అని చెప్పి పామును చంపడానికి వేట గొడవలు తీసుకొని పామును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చంపే క్రమంలో పాము లేచి మాట్లాడుతుంది, నీకు నన్ను చంపే హక్కు లేదు, అర్హత లేదు. సో ఎందుకంటే నేను ఆ అబ్బాయిని నేనేం చేయలే, మృత్యుదేవత నాలో ఆవరించి నన్ను అటువైపు తీసుకెళ్ళి కాటేపించింది, నా తప్పేం లేదు, నువ్వు పోయి మృత్యుదేవతను అడుగు అంటాడు. సో ఆయన ఇంకా ఏం చేస్తాడంటే ఆ పామును తప్పించుకున్నా అని చెప్పి గట్టిగా గంభీరంగా అరుస్తాడు మృత్యుదేవత కోసం. అరిసినప్పుడు మృత్యుదేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏం చేస్తాడంటే ఆ మృత్యుదేవత ఏం చేస్తుంది, అప్పుడు ఆమె నిలదీస్తాడు, ఇందులో నా తప్పేం లేదు, సో యమధర్మరాజు నన్ను ఆదేశించిండు, ఆయన ఆదేశించిన ప్రకారం నేనేం చేయాలి, పామును వచ్చి ఆచరించిన కరిసేటట్టు చేసిన, ఇది నా డ్యూటీ, నా బాధ్యత, నేను నిర్వర్తించిన, ఇది నా కర్తవ్యం అని చెప్తుంది. చెప్పిన తర్వాత నువ్వు తప్పించుకున్నావు కదా, సో యమధర్మరాజు దగ్గరికి పోతా అని ఆయన ఇంకా గంభీరంగా వస్తే యమధర్మరాజు కూడా వస్తాడు. యమధర్మరాజు వచ్చినప్పుడు ఏంటిది ఈ తల్లి క్షోభ కారణం ఏంది, ఆ బాబుని ఎందుకు 6 ఏళ్ల పసిబాలుడు ఏం తప్పు చేసిండు అంటే, ఇందులో నా తప్పేం లేదు, సో వాళ్ళ ఎవరైతే కర్మం చేసుకురో ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి నా డ్యూటీ, నేను నా కింద ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో సిస్టమ్ ఉంది కదా మేడం, కలెక్టర్ ఎవరెవరు కింద వాళ్ళకి ఆదేశాలు ఇస్తారా లేదా. సో ఇక్కడ యముడు అంటే ధర్మం అనమాట, కాన్స్టిట్యూషన్ అంటే ఆ లా జడ్జి, యముడు అంటే జడ్జి, ఎవరెవరికి ఆదేశాలు ఎన్నో ఈమెకు ఆ బాలుని కర్మానుసారము ఆ తల్లికి కర్మానుసారంగా ఫలితాన్ని ఇవ్వాలి. సో ఆ బాలుడు చేసిన కర్మను అనుభవించడానికి నేను ఈ మృత్యుదేవతకు ఆదేశాలు ఇచ్చిన, వాళ్ళు పాటించరు, ఇందులో నా తప్పు లేదు, మృత్యుదేవత తప్పు లేదు, పాము తప్పు లేదు, 100% బాలుని తప్పే అని ఒక దృశ్యం చూపిస్తాడు. ఆ దృశ్యం ఏంటంటే ఈ బాలుడు గత జన్మలో చిన్న వయసులో ఉన్నప్పుడు చిన్న పాము పిల్లలను చంపిండు. ఆ చంపిన కర్మ ఈ బాలునికి ఉన్నది. ఆ కర్మ ఉండడం వల్ల ఈ జన్మలో ఆయన ఆ వయసులో వచ్చి భూమి మీదకి వచ్చి ఆ పూర్తి మళ్ళీ ఆ ఫలాన్ని పొంది వెళ్ళిపోవాలి. ఇది కర్మ బాలునికి ఉన్నది. సో ఈ దృశ్యం చూపించిన తర్వాత ఓకే, మరి ఆ బాలుడు తప్పు చేసిండో, బాలుని వెళ్ళిపోయినావు, మరి తల్లి ఏం తప్పు చేసింది అని నాకు వస్తుంది కదా. సో ఈ తల్లిని తప్పు చేసిందని అప్పుడు తల్లి ఏం తప్పు చేసిందని అడుగుతాడు. అడిగినప్పుడు యమధర్మరాజు ఆమె చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వడానికి కూడా ఆ బాలుడు లింక్ ఎందుకున్నాడు అంటే, ఆమె గత జన్మలో ఒక తల్లికి పుత్రశోకం కలిగించిందంటే పిల్లలను దొంగిలించింది, ఆ
ఆ దొంగిలించినప్పుడు ఆ తల్లి బాధపడ్డది కదా, ఆ తల్లి వేదన పడ్డప్పుడు ఈమె ఆ పుత్రుణ్ణి కోల్పోతే తప్ప ఆ ఫలితం అనుభవించదు. సో ఈ జన్మలో ఒక బాలుడు ఈమె కడుపులో జన్మ తీసుకొని ఆ పోతే తప్ప ఈమె ఆ పేను ఆ ఫలాన్ని పొందడు. సో ఇప్పుడు ఆమె ఫలము ఈ పుత్రుడు జన్మించిండు, వెళ్ళిపోయాడు సమయానికి. ఇందులో ఆమె కర్మ ఫలాన్ని అప్పచెప్పడానికి ఆ పుత్రుడు ఆ రూపంలో వచ్చిండు. ఆయన కర్మ ఫలానికి ఆయనకు అప్పచెప్పింది. సో ఈయన కర్మాలని ఈయనకు అప్పచెప్పింది. ప్రకృతి ఎవరిని ఎలా వాడుకుందా లేదా ఈ సూత్రం ప్రకారం. సో స్టోరీ మనకు సింపుల్ స్టోరీ, ఎవరు వేసిన కర్మకు వాళ్ళకి అప్పచెప్పిందా లేదా. అందుకనే మనం ఎప్పుడు కర్మలో లింక్ అయి ఉన్నాం కాబట్టి నిరంతరం పుణ్యకర్మలు చేసినప్పుడు ఆ పుణ్యకర్మలే మన జీవన విధానాన్ని నడిపిస్తాయి మనకు. సార్, కర్మ అంటే అసలు ఏంటి? ఇది మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అలాగే గత జన్మ కర్మలు ఇప్పుడు మన ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అలాగే అంటూ ఉంటారు, మంచి వాళ్ళకే కష్టాలు వస్తూ ఉంటాయి, చెడ్డవాళ్ళు సుఖంగా ఉంటారు అనని. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? అవును మేడం, అంటే మనకు ప్రకృతిలో లేకపోతే ప్రపంచంలో చూసినప్పుడు మోసాలు చేసేటోళ్ళు చాలా బాగుంటారు. ఆ, మంచిగా అంటే ధర్మంగా బతికేటోళ్ళకి కష్టాలు వస్తాయి అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అన్న టాపిక్ ఏంటంటే కర్మ అంటే ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. కర్మ అంటే ఏంది, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది. కర్మ అంటే జస్ట్ లైఫ్ అంటే సింపుల్గా మీకు అర్థం కావాలంటే యాక్షన్. యాక్షన్లో రియాక్షన్ ఎట్లుంటుంది. ఇప్పుడు మనము ఎప్పుడు యాక్షన్లో ఉంటాడు మనిషి. యాక్షన్లో రియాక్షన్ ఎట్లుంటుందంటే మనం ఈ యాక్షన్ రియాక్షన్ తెలుసుకున్నప్పుడు మీకు కర్మ అంటే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళారు, మీ యాక్షన్లో మీరు ఉన్నారు. కాఫీ షాప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, కాఫీ షాప్కి వెళ్ళే క్రమంలో మీరు యాక్షన్లో ఉన్నారా లేదా. సో యాక్షన్కు మీరు ఏమైంది, వాళ్ళకు కాఫీ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన స్పందించలేదు. ఆయనకు స్పందించకపోతే అంటే పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ యాక్షన్కి ఫలితం వస్తుందంటే కాఫీ పొందుతారా. లేదు. సో మీ యాక్షన్కి ఆయన ఎప్పుడైతే స్పందిస్తాడో అంటే ఆ స్పందించినప్పుడు ఏమవుతుందంటే స్పందన వల్ల ఫలితం ఉద్భవిస్తుంది, ఫలితం సృష్టించబడుతుంది. మీ యాక్షన్కు ఆయన ఎప్పుడైతే ఆ కాఫీ షాప్ అతను స్పందించిండో ఆ కాఫీ షాప్ మీరు యాక్షన్కు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన స్పందించినప్పుడు మీకు మీ యాక్షన్కు ఫలితము కాఫీ పొందడం, అంతేనా లేదా. సో ఇక్కడ మీ యాక్షన్కు పొందడము కాఫీ పొందడం. తన కూడా తన కాఫీ వేసుకుంటుండు కదా, అంటే తన కర్మలో తను ఉన్నాడా లేదా, తన యాక్షన్లో తను ఉన్నాడు. తన యాక్షన్కు ఫలితం ఏం రావాలి, డబ్బు రావాలి, ధనం రావాలి. సో ఇక్కడ తన యాక్షన్కు ఫలితం ఏంటంటే మీరు ఇస్తుర్రు, మీ యాక్షన్కు ఫలితము తను ఇస్తుండు. అంటే మీ యాక్షన్కు రిటర్న్ మీరు కాఫీని పొందుతుర్రు, తన యాక్షన్కు ఫలితము ధనం వస్తుంది, డబ్బు వస్తుంది. మీకు ఈ దృశ్యం చూస్తే వ్యాపారం లెక్క ఉంది, దృశ్యం చూస్తే వ్యాపారం లెక్క ఉన్నది, కానీ రియాలిటీలో దృశ్యం కాదు ఇది. మీ కర్మకు ఫలితాన్ని ఇవ్వడానికి ప్రకృతి డిజైన్ చేయబడ్డ ఒక సిస్టమ్ అది. సో మీరు అంటే మీరు యాక్షన్కు అక్కడ వ్యక్తి స్పందించిందా లేదా. సో ఎప్పుడైతే ఫలితమో మన యాక్షన్కు ఫలితం ఎట్లా ఉద్భవిస్తుంది అంటే స్పందన లేకుండా ఫలితం ఉద్భవించదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ మీద ఇప్పుడు ఒక రైతు విత్తనాలు మొలకెత్తాలంటే అక్కడ ఒక టేబుల్ మీద ఉన్న విత్తనము ఒక అబ్బాయిని కానీ ఒక వ్యక్తిని పని వ్యక్తిని తీసుకొని రమ్మని చెప్పిన యాక్షన్ జరిగింది. ఆ టేబుల్ ఉన్న విత్తనాలు తీసుకొచ్చి ఇంకో టేబుల్ మీద పెడితే మొలకెత్తుతాయా, మొలకెత్తవు. ఎందుకంటే అక్కడ స్పందన లేదు. అదే విత్తనం భూమిలో పెట్టినప్పుడు మొలకెత్తుతుంది. అంటే విత్తనంలో జీవం ఉంది, ఆ జీవము మొలకెత్తడానికి రెండోది కావాలి. ఈ ప్రపంచం ఎప్పుడు ద్వంద్వంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ రెండో దాని వల్ల ఈ భూమిలో పెట్టగానే భూమి స్పందించినప్పుడు విత్తనంలో ఉన్న జీవం ఉత్పత్తి జరుగుతుంది. సో ప్రపంచంలో మనం ఏది పొందాలన్నా మన కోసం ద్వంద్వం అంటే రెండోది ఉంటుంది, దీన్నే అద్వైతం అంటాం మనం. సో ఈ రెండో దాని వల్ల కర్మ ఫలితం ఉద్భవించింది. అంటే మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉంటారు. మనం ఏ జర్నీలో చేసినా, మీరు హోటల్కి వెళ్ళినా, ఏదైనా టిఫిన్ చేసినా, లేకపోతే ఏ వ్యాపారం చేసినా రెండో దానితో ముడిపడి ఉంటుందా లేదా. సో ఈ రెండో దాని ముడిపడి ఉన్నప్పుడు ప్రతి యాక్షన్లో ఫలితం ఉద్భవిస్తుంది. మీరు ఆటోలోకి వెళ్ళిరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పంజాగుట్టకి ఆటోకి వెళ్ళిరు. ఆటోకి వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ స్పందించిందా లేదా, మిమ్మల్ని తీసుకెళ్ళింది కదా, ఆయనకు ఫలితం వచ్చిందా లేదా. మీ యాక్షన్కు ఫలితము జర్నీ అంటే కిలోమీటర్, అంటే మీరు అక్కడికి చేరుకోవడం మీ ఫలితం. ఇట్లా ప్రతి యాక్షన్లో ఇంట్లో కుటుంబంలో కూడా కర్మలు ఉంటాయి. కుటుంబంలో ఎప్పుడు భార్యాభర్తలు గొడవ పడతారు, తిట్టుకుంటారు, లేకపోతే భార్యను దూషించడం, లేకపోతే భార్యను కొట్టడం కానీ జరుగుతుందా లేదా.
సో ఇప్పుడు ఇప్పుడు భర్త చేసిన యాక్షన్కు భార్య సఫర్ అయిందా లేదా, పెయిన్ ఫీల్ అయిందా లేదా, అక్కడ ఫలితం ఉద్భవిస్తుంది. అక్కడ బాధ అంటే సంఘటన, ఆ భార్య బాధపడుతుంది కదా. లేకపోతే మీరు సొసైటీలో వెళ్ళినప్పుడు వేరే ఎక్కడ గొడవ పెట్టుకున్నారు, ఆ వ్యక్తి బాధపడుతుందా లేదా. ఏ విషయానికైనా మనం రియాక్ట్ అయితే అది ప్రతి యాక్షన్లో స్పందన ఉంటుంది. ఈ స్పందన వల్ల ఫలితం ఉద్భవిస్తుంది. ఈ స్పందన ద్వారా వచ్చిన ఫలితమే మన జీవితంగా మారుతుంది. ఓకే. ఆ జీవితంగా మారే క్రమంలో మీకు ఫలితం ఉద్భవిస్తుంది. ఫలితం ఎట్లా ఉద్భవిస్తుంది అంటే, మనం తెలిసి తెలియక ఎన్నో చెడు కర్మలు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మనిషి ఎప్పుడు చెడు కర్మలలో ఎందుకుంటాడంటే, సత్యం అవగాహన లేకుండా, సత్యం తెలుసుకోలేకుండా చెడు కర్మలలో చిక్కుపోయి పుణ్యకర్మలు చేయకపోవడం వల్ల, అంటే నిరంతరం మనిషి జీవితంలో మనకు సత్కర్మ అంటే మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్న ఫలాన్ని, అంటే అజ్ఞానంతో చేసే కర్మల ఫలాన్ని మనిషిని నెట్టుకెళ్ళే క్రమంలో మనిషి దగ్గర ఉన్న డబ్బు, అంటే నేను మంచి ఇవ్వడానికి మనిషి సంకోచిస్తాడు. అంటే కర్మ సిద్ధాంతం అంటే జస్ట్ మిర్రర్, అద్దం అంటాం కదా. సో ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ జరిగింది కదా. సో మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు తీసుకోవడానికి ఆరాటపడతాడు. ఇవ్వడానికి, మనకు 10 మందికి దాన ధర్మాలు చేయడానికి మనిషి ఇష్టపడాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. పూర్వము ఒక గ్రామంలో ఒక భిక్షగాడు, ఒక పేద భిక్షగాడు, ఆ భిక్ష అతను ఏం చేస్తాడంటే భిక్షాటన వెళ్ళే క్రమంలో రోజు వెళ్తూ ఉంటాడు. వెళ్ళే క్రమంలో ఒక సావుకారి, అంటే ఒక వ్యాపారవేత్త దగ్గర రోజు భిక్షాటన వెళ్తాడు. ఆ భిక్షాటన వెళ్ళే క్రమంలో రోజు ఆయన ఎంత భిక్ష ఇస్తే అది తెచ్చుకుంటాడు. అది తెచ్చుకున్న తర్వాత ఆయన ఎంత ఇస్తే అంత సగం తను తింటాడు. తను తీసుకున్న దానిలో ఇతరులకు దాన ధర్మం చేస్తాడు. ఒకరోజు చేస్తాడంటే ఆ వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే, అరే నేను ఇచ్చిన దానిలో ఈ భిక్షగాడు వేరే వాళ్ళకి కొంత ఇస్తుండు, ఎందుకు ఇస్తుండో తెలియక ఒకరోజు ఏం చేస్తాడంటే ఒకటే అరటిపండు ఇస్తాడు అబ్బాయికి, ఆయనకు, ఆ భిక్షగానికి. అరటిపండు ఇచ్చినప్పుడు అడుగుతాడు, ఈ అరటిపండు ఇచ్చినాక ఏం చేస్తావు, ఇప్పుడు నేను ఇచ్చిన ధనము మీరు వేరే వాళ్ళకి కొంత దానం చేస్తారు కదా, ఇప్పుడు నేను ఒకటే అరటిపండు ఇచ్చిన, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామని అడుగుతాడు ఆ వ్యాపారస్తుడు. ఏముంది సౌకర్యం, ఇది నేను సగం తింటా, ఈ సగం వేరే వాళ్ళకి ఇస్తా అంటాడు. ఎందుకు అట్లా, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. అంటే నేను గతంలో ఈ భిక్షాటన చేసినప్పుడు ఒక రామభక్తుడు, ఆయన కొంచెం మహాజ్ఞాని యోగి, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ జ్ఞాని ఆ ఇంటి ముందట భిక్షాటన పెట్టినప్పుడు ఆయనే మన ఇంటి ముందట 3 జన్మల నుంచి భిక్షాటన చేసుకున్న ఒక భిక్షగాడు వచ్చిండు, అతనికి ఏదైనా భిక్ష పెట్టి పంపి అని వాళ్ళ భార్యకి చెప్తున్నానమాట. అజ్ఞాని చెప్పినప్పుడు ఆ మాట ఈయనకి వస్తుంది, భిక్షగానికి వస్తుంది. ఈయన వచ్చి ఆ రోజు పెడతారు. మళ్ళీ తెల్లారు వచ్చి, అమ్మ ఈరోజు నిన్న ఈ మాట అన్నాడు, గురువుగారు ఈ మాట అన్నాడు, ఒకసారి కలవాలి, ఏంటిది 3 జన్మల నుంచి నన్ను భిక్షగాడు అన్నాడు. ఎందుకనంటే నీ దగ్గరలో ఉన్న ధనము నువ్వు ఎవ్వరికి సహాయం చేయకపోవడం వల్ల, నీ దగ్గర ఉన్నది ఏది ఇతరులకు ఇవ్వకపోవడం చేత 3 జన్మల నుంచి భిక్షం ఎత్తుకుంటూనే వస్తున్నావు. సో ఇక నుంచి నువ్వు ఇంకో జన్మ మంచిగా ఉండాలంటే నీ దగ్గర ఉన్నది ఎంతో కొంత ప్రకృతిలో లేని వాళ్ళకు సహాయం చేయని అప్పుడు ఆయన చెప్తున్నమాట. సో ఆయన ఎప్పుడైతే ఆ జ్ఞాని చెప్పిండో దాన్ని నిజ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఆచరించుకుంటూ వస్తాడు. ఆచరించే క్రమంలోనే ఈ వ్యాపారస్తునికి కలిసాడు అనమాట. సో అప్పుడు ఆయనకు సత్యం అర్థమైందంటే, నా దగ్గర ఉన్నది నేను ఇతరులకు ఇవ్వకపోవడం చేత ప్రకృతి నాకు ఏది ఇస్తలేదు. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రైతు ఉన్నాడు మేడం, రైతు విత్తనాలు నాటకుండా పంట పండదు కదా. మన దగ్గర ఉన్న ఏదన్నా సరే, కొంచెం నీ దగ్గర 100 రూపాయలు ఉంటే కనీసం ఒక 5 రూపాయలన్నా నువ్వు వేరే వాళ్ళకు ఉపయోగపడాలి. వేరే వాళ్ళకు ఉపయోగపడకుండా ప్రకృతి నీకు ఏది సహకరించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కనకదార సూత్రం తీసుకుందాం. ఒక పేద బ్రాహ్మణురాలు ఇంటికి వెళ్ళి ఆయన పోతాడు కదా ఆదిశంకరాచార్యులు. పోయినప్పుడు కట్టిక పేదరికం అనుభవిస్తున్నప్పుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని పిలుస్తాడు ఆయన. పిలిచి అడిగినప్పుడు అడుగుతుంది, ఎందుకమ్మా ఇంత పేదగా ఉంటే, అప్పుడు ఆమెకి ఏదన్నా ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు ప్రకృతి నియమాలు ఒప్పుకోవు. సో ఆమె గత జన్మలలో కానీ గతంలో ఎప్పుడూ ఆమె జీవితంలో పుణ్యం లేదు, పుణ్యకర్మ లేదు. పుణ్యకర్మ లేకపోవడం చేత నేను ఇవ్వలేకపోతా అని మహాలక్ష్మి అమ్మవారు చెప్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో ఆయన దివ్య దృష్టితో చూసి ఇంట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇస్తే అప్పుడు ఇస్తుంది. అంటే దీని అర్థం ఏంది, మన దగ్గర ఉన్నది ఒకటి ఇస్తే తప్ప ఇంకోటి పొందడానికి అర్హత లేదు మనకు.
సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం, ఎంతో కొంత పంచడం నేర్చుకున్నప్పుడు మనకు ప్రకృతి ఏది అవసరమో అది గుర్తించి ప్రకృతి మనకు ఆ విధంగా పరిస్థితులు నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు ప్రకృతి మనకు ఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతిలో ఎవరినన్నా ఎంపిక చేసుకుంటుంది. అది అది ఎవరినన్నా ఎంపిక చేసుకొని ఫలాన్ని ఇచ్చే క్రమంలో మీకు ఆ పరిస్థితులను డిజైన్ చేస్తుంది. ఆ పరిస్థితులను డిజైన్ చేసినప్పుడు సంబంధించిన వ్యక్తులు వచ్చి మీ జీవితంలోకి ఆ ఫలాన్ని అందజేసి పోతారు. సార్, తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలకి కర్మబంధంగా ఎలా మారుతాయి? ఇది వాస్తవమేనా? తల్లిదండ్రులు చేసే కర్మలో పిల్లలు భాగస్వాములు అవుతారు. ఎలా అవుతారు? సో మనము ఎప్పుడు మనిషి నిత్యము జీవితం ఎప్పుడు యాక్షన్లో ఉంటారు. తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబం మొత్తం యాక్షన్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసిన కర్మల యొక్క ఫలితాలు పిల్లల అంటే ఆ గ్రూప్లో అంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ ఎవరున్నా వాళ్లకు కర్మబంధంగా మారుతుంది. ఈ కర్మబంధంగా మారేటప్పుడు ఇది తెలియకుండా జరిగే ప్రాసెస్ ఇది. అంటే మనం ఒక కర్మ చేసినప్పుడు కర్మకు ఫలితం ఉద్భవించినప్పుడు ఆ ఫలితం ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటారో అంతమంది అంటే ఒకవేళ సత్కర్మ కానీ దుష్కర్మ కానీ ఆ పెయిన్ను అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఎట్లా కర్మబంధంగా మారుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది మేడం. హాస్పిటల్ ఒక ఐసీయూలో ఒక ఆన్కాల్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి పేషెంట్కి ఏమేమి కావాలో కేస్ షీట్ మీద రాసిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 1.0 అది 1.5 ఒక డోస్ ఇంజెక్షన్ రాసి పెట్టింది అనుకో, ఆ పాయింట్ అని కనబడకుండా 15% డోస్ అక్కడున్న సిస్టర్ ఇచ్చింది అనుకో, ఆ పేషెంట్ చనిపోతాడా లేదా? అంతే కదా, జస్ట్ ఒక పాయింట్ మర్చిపోయాడు. సో ఇప్పుడు ఈ పేషెంట్ చనిపోయినప్పుడు ఈ సార్ డాక్టర్ గారు రాసిండ్రు వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని ఆ చనిపోయినప్పుడు ఆ మరొక డాక్టర్కి అంటుకుంటుందా అనుకోదా? సిస్టర్ ఇచ్చిర్రు, లోపల ఉన్న సిస్టర్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆ మరొక డాక్టర్కి అంటుకుంటుందా అంటుకోదా? తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పుడు మనం అగ్ని చిన్న పిల్లలు ముట్టుకున్నా కాలుతుంది, పెద్ద పిల్లలు ఎవరు ముట్టుకున్నా కాలుతుంది. సో అక్కడ ఒక చిన్న పాయింట్, ఒక చిన్న 1.5 అని మిస్ అయిన ఆ మిస్ని చూసి ఆ పేషెంట్ చనిపోతే డాక్టర్కి ఎట్లా పడుతుందో తల్లిదండ్రులు చేసిన కర్మలు ఆ యొక్క ఫలాన్ని తెలియకుండా కుటుంబంలో అందరూ చిక్కుకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటి యజమాని ఉన్నాడు, ఒక వ్యాపారంలో ఉండి ఆ వ్యాపార కోణంలో కుటుంబం సర్వే కోసం చేసే తప్పు ఓకే, కానీ ఒక 100 రూపాయలకు అమ్మే వస్తువును 10 రూపాయల లాభంతో అమ్మితే ధర్మం. అదే 100కు 100 లాభం తీసుకున్నారనుకో అది దుష్కర్మగా పరిణమిస్తుంది. ఆ దుష్కర్మ ఫలితం ఎట్లా వస్తుందంటే ఆ ఫలితం ఆ కుటుంబంలో అందరూ ఉపయోగంలో ఉన్నారా లేదా? ఇది వాళ్ళ పిల్లల్ని ఎటు కర్మబంధంగా మారుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరో స్నేహితుడు, వాళ్ళ పిల్లలకు స్నేహితుడు వస్తారు, ఆ స్నేహితులు ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసి అమ్మాయితోటి వెళ్ళిపోయాను అనుకో. సో ఆ సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఈ కుటుంబంలో ఉన్న వీళ్ళ పిల్లల్ని పిలుస్తాడు. అంటే కర్మ పిలిపిస్తుంది, వీళ్ళని బంధిస్తుంది. ఆ క్షణంలో అమ్మాయిని ఏదైనా మానభంగం చేయొచ్చు, లేకపోతే ఏదైనా మర్డర్ చేయొచ్చు. జస్ట్ ఈయన బండి మీద ఎక్కించకపోయిన పాపానికి ఆ కర్మ ఈయనకు చుట్టుకుంటుంది. మనం ఏమనుకుంటాం అంటే ఈయన బండి మీద ఎక్కించకపోతే ఎవరు ఎక్కించకపోయినని డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది కదా. సో ఆయనను ఆ కర్మ జరిగేటప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళ పిల్లల్ని ఆ కర్మలో బంధంలో ఇరికిస్తుంది. వీళ్ళు ఆ ఫలితం ఉండదు కదా, వీళ్ళ పిల్లల్ని ఇరికిచ్చి తెలియకుండానే వీళ్ళ పిల్లల్ని ఆ కర్మ బంధంలో చిక్కుకొని వీళ్ళకి తెలియకుండానే ఆ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే, అంటే ఇది కనబడకుండా మన మైండ్ను ప్రకృతి స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, మహాభారత యుద్ధంలో దుర్యోధనుని పక్కన ఉన్నాడు కనుక కర్ణునికి అన్నీ తెలుసు. శ్రీకృష్ణుని తరపున ధర్మం ఉంది అని తెలుసు, అర్జునుడు పాండవులు గెలుస్తారని తెలుసు, అయినా అతను దుర్యోధను పక్కనే ఉన్నాడా లేదా? సో ఎందుకంటే ఆయన అన్నీ తెలిసి కూడా యుద్ధం చేసినవాడు ఏంటంటే దుర్యోధను పక్కన కర్ణుని ఉంచిపిస్తుంది. కర్మ అది బంధంగా మారుతుంది. ఆ బంధంలో నుంచి ఎంత పెద్ద వ్యక్తిని కూడా బయటికి రాని అది ఆ ట్రాన్స్లో ఒక ఎనస్థీషియా ఇస్తే ఎట్లుంటుందో, బాడీ ఎట్లా వెళ్ళిపోతుందో వీళ్ళ మనసును ప్రకృతి తీసేసుకొని ఆ కర్మబంధంగా మారి ఆ గ్రూప్లో తీసుకుపోతుంది. ఇప్పుడు కర్ణుని దుర్యోధను దగ్గర ఎట్లా బంధించిందో
ఈ గ్రూపులో ఈ తల్లిదండ్రులు చేసిన కర్మల ఫలాలు పిల్లలకు అట్లా బంధంగా మారి తెలియకుండానే దుష్కర్మలు చేస్తే ఆ దుష్ఫలాల వైపు వీళ్ళ మైండ్ను ప్రకృతి ఆధీనం చేసుకొని ఆ పెయిన్ ఆ బాధను కలిగించే సంఘటనలోకి వెళ్ళిపోతారు. ఇది మనం ఎట్లుంటా అంటే ఇది మనం అనుకుంటాం. ఇప్పుడు ఒక కొలిమిలో ఒక ఇనుమును కాల్చి కొడితే ఆ ఇనుముకు అగ్నికి కూడా తాకుతుందా లేదా దెబ్బ? సో అట్లా ఇంటి యజమాని చేసిన తల్లిదండ్రులు చేసిన కర్మఫలాలు పిల్లలను 100% అంటుకుంటాయి. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు నిత్య పుణ్యకర్మలు ఆచరిస్తూ ఆ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలంటే నిరంతరం డైలీ ప్రతిరోజు ఒక సత్కర్మ పుణ్యకర్మలు ప్రతిరోజు ఆచరిస్తూ ఉన్నప్పుడు మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటుంది. దీనికి ప్రకృతి సహకరిస్తుంది. అంటే కేవలం ఈ జన్మలోనే లేదా పూర్వ జన్మల్లో చేసుకున్న కర్మలు కూడా పిల్లలకి అనేది అంటే మనము పూర్వజన్మలో చేసిన కర్మల ఫలాలంగా ఆ కర్మల ఆధారంగానే మనకి ఈ జీవితం వచ్చింది. ఈ జీవితం ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో చేసిన కర్మను ఈ లైఫ్ డిసైడ్ చేసింది. దీన్నే మనం ప్రారబ్ధ కర్మ అంటాం. ప్రారబ్ధ కర్మలో మనం ఏ తల్లిదండ్రుల కడుపులో పుట్టాలో లేకపోతే మనకు తల్లిదండ్రుల వల్ల మనకు పిల్లల వల్ల వీళ్ళన్నీ అది మన గత కర్మ ఫలం నిర్ణయించేసింది. సో ఇప్పుడు చేసే కర్మ వల్ల ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ఫ్యూచర్ అంటే మన రేపటి భవిష్యత్తు బాగుండాలి కదా. సో గతం పక్క పెట్టండి. ఇప్పుడు గతాన్ని బట్టి ఈ జీవితం జరుగుతుంది. ఇప్పుడు చేసే ఈ క్షణం మనం చేసే ఆచరించే కర్మల యొక్క ఫలాలు మన భవిష్యత్తుగా మారుతున్నాయా లేదా? సో అందుకనే గతాన్ని మీరు ఒకసారి వదిలేసి గతం ఎట్లా వెంటే వస్తుంది. అది వచ్చిన తదుపరి ఇప్పుడు నిరంతరం పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఓకే, కర్మబంధంగా ఎలా మారుతుందో పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.